ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఈ శివాజీ ఎంత దొంగ కొడుకు అంటే నా అంబిషన్ నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు వాడు చెప్పడం మీరు అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంచ కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా బట్ట. ఈ లంచ కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఇంకో ఈ లంచ కొడుకుని మీరు సంపదిగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. ఎందుకంటే నా అంబిషన్ నా కొడుకులా ఉన్నాడే వీడు. మంగాపతి మొట్టపతి అని చెప్పి యాక్టింగ్ దింగుతున్నారు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? 100 సంవత్సరాలన్నా ఏ లంజా కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి గొద్ద దేంగి అరే నీ అబ్బా ఆడదాని గురించి నీకు అర్హత లేదు. నీకు అంతగా మూడుస్తూ సులి కట్ చేశాను. గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2025లో తిట్టాను. ఈ పగ ఇప్పుడు కాదు, చాలా పాతది. అన్ని మంచి మాట చెప్పిన ఆయనకి ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటూ జీన్ ప్యాంట్ వేసుకుంటూ ఈయనకి మూడు వస్తున్నాయి. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ బుద్ధలో పెట్టుకొని కావాలంటే ప్రజల మీద రుద్దకండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆయన నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు.